తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్‌కి సంబంధించిన డిగ్రీ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. 2026, 27 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఎలిజిబిలిటీ ఎవరికుంది? ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఉంది? అండ్ ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటది? ఏమేం కోర్సులున్నాయి? ఎన్ని కాలేజీలున్నాయి? అని చెప్పి ప్రతిదీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. డెఫినెట్‌గా ఫర్దర్‌గా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం అయితే వీడియోస్ చేసుకుంటా ఉంటాం. సో, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఏ అప్డేట్ కూడా మిస్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఓకేనా? సో, అండ్ నోటిఫికేషన్ విషయానికొస్తే మనకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుండి. ఓకేనా? సో, ఇది అండర్ గ్రాడ్యుయేట్ వాక్ ఇన్ ఆర్ డైరెక్ట్ అడ్మిషన్స్ అని చెప్పి చెప్పొచ్చు. సో, ఇది డైరెక్ట్ అడ్మిషన్స్ అని చెప్పి మనమైతే అనుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో, ఇది అఫీషియల్‌గా మనకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఎవరైతే బీఏ, బీబీఏ, బీకామ్ ఆర్ బీఎస్సీ లోపల ఫస్ట్ ఇయర్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ అడ్మిషన్‌కి సంబంధించిన కంప్లీట్ వీడియోని ఎండ్ దాకా చూడుర్రి. ఓకేనా? సో, మీరు బీఏ చేద్దాం అనుకున్నా, బీబీఏ చేద్దాం అనుకున్నా, బీకామ్ చేద్దామనుకున్నా, బీఎస్సీ చేద్దామనుకున్నా, ఇంగ్లీష్ మీడియం లోపల మళ్ళీ. ఓకేనా? సో, ఫర్ బోత్ మెన్ అండ్ వుమెన్. ఓకేనా? మేల్ అండ్ ఫీమేల్‌కి మీరు బీఏ, బీబీఏ, బీకామ్, ఓకేనా? బీఎస్సీ ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్‌కి సంబంధించిన డిగ్రీ కాలేజీలలో చేద్దామనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి సెకండ్ ఇయర్ అనేది కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటది బ్రో. ఓకేనా? సెకండ్ ఇయర్ ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటది. మీరు లైక్ సెకండ్ ఇయర్ అనేది ఎగ్జామ్స్ రాస్తున్నా, లేకపోతే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయినా కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్. కానీ నువ్వు ఒకవేళ ఓకేనా? సో, ఈ కోర్సెస్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా నీ ఇంటర్మీడియేట్ అనేది పాస్ అయి ఉండాలి విత్ మినిమమ్ 40% ఆఫ్ ద మార్క్స్. ఓకేనా? 40% ఆఫ్ ద మార్క్స్ తోటి పాస్ అయి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు డిగ్రీ ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ లోపల చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ మనకి సో, ఏదైతే మార్చ్ 2025 లోపల ఓకేనా? 26లో కాదు 2025 లోపల ఎవరైతే అయిపోయిందో వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఓకేనా? సో, ఈ 2026 ఇయర్ వాళ్ళే కాదు 25 లోపల అయిపోయినోళ్ళు కూడా ఇంటర్మీడియేట్ అయిపోయినోళ్ళు కూడా ఇప్పుడు డిగ్రీకి అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? ఇంక్లూడింగ్ వొకేషనల్ కోర్సెస్ టూ. ఓకేనా? సో, నువ్వు ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ 40% మార్క్స్ తోటి లాస్ట్ ఇయరే పాస్ అయిపోయినవు. యూ ఆర్ ఎలిజిబుల్. ఓకేనా? నువ్వు వొకేషనల్ చేసినావు. అయినా కూడా నువ్వు ఎలిజిబుల్ అయితావన్నట్టు అప్లికేషన్ పెట్టుకోవడానికి. అండ్ ఇంకొక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందంటే 1,50,000 కన్నా తక్కువ ఇన్‌కమ్ అనేది ఉండాలి. ఒకవేళ మీది విలేజ్ అయితే. సిటీ లోపల ఉన్నారనుకో మీరు, మీ ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది 2,00,000 కన్నా తక్కువ ఉండాల్సి ఉంటదన్నట్టు. యాన్యువల్ ఇన్‌కమ్ పేరెంట్స్‌ది. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే కొంచెం జనరల్ ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, సో, ఎవరైతే వుమెన్ ఉన్నారో వుమెన్ కాలేజ్‌కి మాత్రమే ఎలిజిబుల్ అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఓకేనా? అండ్ మేల్ కాలేజ్‌కి మాత్రమే. ఓకేనా? వుమెన్ కాలేజ్‌కి మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్. మెన్ కాలేజ్‌కి మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? సో, మీరు ఏ డిస్ట్రిక్ట్ లోపలైనా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, మీరు ఏ డిస్ట్రిక్ట్ లోపలైనా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత మనకి ఫస్ట్ ఇయర్ డిగ్రీ లోపల ఈ అడ్మిషన్స్ అయితే చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, మీరు కొంచెం ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మ్యాచ్ చేయాల్సి ఉంటదన్నట్టు ఫర్ టేకింగ్ అడ్మిషన్స్ ఇంటూ టీజీటీఆర్ఈఐఎస్. ఓకేనా? డిగ్రీ లోపల నువ్వు జాయిన్ కావాలంటే మనకు కొన్ని నేను ఇందాక చెప్పినా కదా! ఇంటర్మీడియేట్ పాస్ కావాలని చెప్పి 40% మార్క్స్ తోటి. ఆ క్రైటీరియాని ఫుల్‌ఫిల్ చేయాలి. ఓకేనా? సో, అది. అండ్ దెన్ దాని తర్వాత మనకు ఈ టైమ్ టు టైమ్ రెగ్యులేషన్స్ అనేది చేంజ్ అయితా ఉంటాయన్నట్టు. సో, సొసైటీకి ప్రతి రైట్ అయితే ఉంటదన్నట్టు. అడ్మిషన్‌కి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ చేంజ్ చేయడానికి. సో, కాబట్టి టైమ్ టు టైమ్ రెగ్యులేషన్స్ అనేది చెక్ చేసుకుంటా ఉండుర్రి. ఓకేనా? అండ్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీ అడ్మిషన్‌ని క్యాన్సిల్ చేయడానికి ప్రతి రైట్ అయితే వాళ్ళకు ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మీరు ఏ కోర్స్ చేస్తే ఏ కోర్స్‌కి ఎలిజిబుల్ అనే విషయానికొస్తే, సో, మనకిక్కడ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ అండ్ వొకేషనల్ వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్‌కి డిగ్రీ చేయడానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ ఎంపీసీ వాళ్ళు ఏ కోర్సెస్‌కి ఎలిజిబుల్ అయితారు అనంటే ఎంపీసీ లోపల సో, మనకు బీఎస్సీ లోపల ఎంపీసీ
ఆర్ డాటా సైన్స్ అండ్ దాని తర్వాత ఫిజికల్ సైన్స్ ఉన్న కోర్సులన్నిటికి కూడా ఎలిజిబుల్ అవుతారన్నట్టు ఎంపీసీ వాళ్ళు బీఎస్సీ లోపల డిగ్రీ చేయడానికి. ఓకేనా. బీకామ్ చేయొచ్చు, బీఏ లోపల అన్ని కోర్సెస్ అయితే చేయొచ్చు అండ్ దాంతో పాటుగా బీబీఏ కూడా చేయొచ్చు అన్నట్టు ఇంటర్మీడియట్ లోపల ఎంపీసీ కంప్లీట్ అయిన వాళ్ళు. ఇంటర్మీడియట్ లోపల బైపీసీ కంప్లీట్ అయిన వాళ్ళు బీఎస్సీ లోపల బీజెడ్సీ అండ్ అదర్ లైఫ్ సైన్స్ కోర్సెస్ని చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. బీకామ్ బీఏ లోపల అన్ని కోర్సెస్ చేయొచ్చు అండ్ బీబీఏ అయితే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటన్నట్టు బైపీసీ కంప్లీట్ చేసినోళ్ళు. అండ్ ఎంఈసీ విషయానికొస్తే మ్యాథ్స్, స్టాట్స్ అండ్ దాని తర్వాత కంప్యూటర్స్. ఓకేనా. బీఎస్సీ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్ అండ్ బీఎస్సీ లోపల డాటా సైన్స్, బీఎస్సీ లోపల మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ దాని తర్వాత బీకామ్, బీఏ ఆల్ కోర్సెస్ అండ్ దాని తర్వాత బీబీఏ అయితే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎంఈసీ చేసినోళ్ళు. అండ్ సిఈసీ చేసినోళ్ళు బీకామ్, బీఏ లోపల అన్ని కోర్సెస్ అండ్ బీబీఏ అయితే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ హెచ్ఈసీ చేసినోళ్ళు బీకామ్, బీఏ లోపల అన్ని కోర్సెస్ అండ్ దాని తర్వాత బీబీఏ అయితే చేయొచ్చు అన్నట్టు. అండ్ ఈ వొకేషనల్ చేసినోళ్ళు ఎవరైతే ఉంటారో వొకేషనల్ వాళ్ళకి సంబంధించి ఈ మీద ఏవైతే టెస్ట్స్ ఉన్నాయో ఇందులోపల వాళ్ళు వొకేషనల్‌తో పాటు ఏదో ఒకటి చేసే ఉంటారు. సో, దీనికి రిలేటెడ్ ఉన్న కోర్సెస్‌కి వీళ్ళు ఎలిజిబుల్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఒకవేళ మీరు ఇంజినీరింగ్ లోపల వొకేషనల్ కంప్లీట్ చేసుకొని ఉంటే మాత్రం ఓకేనా. సో, వొకేషనల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకుంటే మాత్రం మీరు బీఎస్సీ, ఎంపీసీతో పాటు ఫిజికల్ సైన్స్ ఉన్న కోర్సెస్ అన్నీ కూడా చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు బ్రిడ్జ్ కోర్స్ అనేది ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్‌తో చేస్తే. అండ్ లైఫ్ సైన్సెస్ తోటి మీరు పారామెడికల్ కోర్సెస్ కానీ ఓకేనా. లేకపోతే బ్రిడ్జ్ కోర్స్ అనేది మీకుంటే లైఫ్ సైన్సెస్ తో పాటుగా మీరు బీజెడ్సీ అండ్ అదర్ లైఫ్ సైన్స్ కోర్సెస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉండాలి. ఇంక్లూడింగ్ పారామెడికల్ కోర్సెస్ అండ్ దాంతో పాటుగా బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉన్నదనుకో దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ బీఎస్సీ, బీజెడ్సీ అండ్ అదర్ లైఫ్ సైన్స్ కోర్సెస్. అండ్ దాంతో పాటుగా ఇంజినీరింగ్ లైఫ్ సైన్సెస్ అనేది ఎట్లాంటి బ్రిడ్జ్ కోర్స్ లేకపోయినా ఓకేనా. అండ్ దాంతో పాటే కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్ అనేది మీరు చేస్తే మాత్రం బీకామ్, బీబీఏ అండ్ బీఏకి ఎలిజిబుల్ అవుతారన్నట్టు. బీకామ్, బీబీఏ, బీఏకి మీరు ఇంజినీరింగ్ ఆర్ లైఫ్ సైన్స్ కోర్సులు చేసినా లేకపోతే కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సులు చేసినా కూడా ఎలిజిబుల్ అవుతారన్నట్టు. ఓకేనా. అండ్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ విషయానికొస్తే సో, ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ మీరు ఎస్టీ అయితే 33 సీట్స్ ఉంటాయి బ్రో. ఓకేనా. 33 సీట్స్ అయితే ఉంటాయన్నట్టు ఎస్టీ వాళ్ళకి. 82% ఆఫ్ రిజర్వేషన్ ఉంటది. ఎందుకంటే ఇది ట్రైబల్ వెల్ఫేర్ కాబట్టి. ఎస్సీ వాళ్ళకి ఒక సీటు, బీసీ వాళ్ళకొకటి, ఓసీ వాళ్ళకొకటి, ఎన్సీసీ, ఆర్ఫన్‌కి ఒకటి, పీహెచ్‌సీకి ఒకటి మొత్తం 40 సీట్స్ లోపల 33 సీట్స్ ఏమో ఎస్టీకి ఉంటాయి. మిగతా సీట్స్ అన్నీ కూడా ఒక్కొక్క సీట్ అనేది ఎస్సీ, బీసీ, ఓసీ వాళ్ళకి ఉండడం అయితే జరుగుతది. టోటల్ 40 సీట్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, అండ్ ఒకవేళ అవైలబిలిటీ లేనప్పుడు అండ్ ఈ ఎన్‌సీసీ వోళ్ళు, స్పోర్ట్స్ వోళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేనప్పుడు ఇదేమైతది అంటే ట్రైబల్ వాళ్ళకే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఎస్టీ వాళ్ళకే ఇవ్వడం అయితే జరుగుతది. సో, దాని గురించి మనం ఇన్ డెప్త్‌గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఓకేనా. సీట్స్ అనేది అవైలబుల్‌గా లేకపోయినా, ఫిల్ కాకపోయినా అప్పుడు వేరే వాళ్ళకిస్తారన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, మనకి స్పెషల్‌గా కొన్ని కాలేజెస్ లోపల ఓన్లీ ఫర్ వుమెన్ మనకి బీఏ లోపల ఫ్యాషన్ డిజైన్ అండ్ అపియరల్ డిజైన్ ఉంది. అండ్ దెన్ దాని తర్వాత బీఏ లోపల ఇంటీరియర్ డిజైన్ ఉంది. అండ్ దాని తర్వాత బీఏ లోపల ఫోటోగ్రఫీ ఉంది. సో, ఎస్పెషల్‌గా ఇదేంటంటే వుమెన్‌కి సిరిసిల్ల లోపలైతే ఉందన్నట్టు. ఓకేనా. సో, హైదరాబాద్ మన ఏదైతే జేఎన్ఏఎఫ్ఏయు యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి అఫిలియేట్ అయ్యి ఉండడం అయితే జరిగిందన్నట్టు. సో, సిరిసిల్ల లోపల ఉన్న ఆర్ట్స్ అకాడమీ. ఓకేనా. సో, ఇది ఓన్లీ ఫర్ వుమెన్. ఓకేనా. మన ఓవరాల్ స్టేట్ లోపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా. మీకు ఒకవేళ ఫ్యాషన్ డిజైన్ లోపల, అపియరల్ డిజైన్ లోపల, లేకపోతే బీఏ ఇంటీరియర్ డిజైన్ లోపల, లేకపోతే ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్ లోపల ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ఈ సిరిసిల్లకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నట్టు. మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటది బ్రో అనే విషయానికొస్తే ఏం లేదు బ్రో. డైరెక్ట్ మీరు కాలేజ్‌కి ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఏదైతే కాలేజ్ ఉందో ఆ నియర్ బై కాలేజ్‌కెళ్ళి మనం జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకి అప్లికేషన్ ఫార్మ్ ఒకటుంటది. ఆ ఫార్మ్‌ని ఫిల్ చేయడానికి మనకు ఎస్ఎస్‌సి మెమో జిరాక్స్ అనేది ఉండాలి. ఇంటర్మీడియేట్ మెమో జిరాక్స్ అనేది ఉండాలి.
లేటెస్ట్ ఇన్‌కమ్ అనేది ఉండాలి. అంటే 2026 లోపల తీసుకున్న ఇన్‌కమ్ అండ్ క్యాస్ట్ అనేది ఉండాల్సుంటది. పాస్ ఫోటో అనేది ఉండాల్సుంటది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనకుండాలే. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకొని మనం ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉంటది. ఆఫ్‌లైన్ లోపల అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ జేయాలే. మనకు రూ. 100 అనేది అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ జేయడానికి ఫీ ఉంటది. అండ్ దోస్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీ ఉంటది. అరౌండ్ రూ. 250 ఉంటది. ఆ ఫీని అండ్ ఈ ఫీని రెండిటిని మనం పే చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, దాని తర్వాతేందంటే, ఆఫ్‌లైన్ లోపల అప్లికేషన్‌ని ఫిల్ జేసి, ఏ కాలేజయితే గావాలనుకుంటున్నావో, ఆ కాలేజ్‌కి మనం ఎళ్లి సబ్మిట్ జేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? ఆఫ్‌లైన్ లోపల కాలేజ్‌కెళ్ళి మన అప్లికేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ జేయాల్సుంటది. ఓకేనా? అండ్ మీరు ఏదైతే ఎలిజిబులో, ఏ కోర్స్ చేయడానికి ఎలిజిబులో, ఆ కోర్స్‌ని బేస్ చేసుకొని మనకు సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, మీరు అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ జేసేటప్పుడు మంచిగా జాగ్రత్త తీసుకొని మంచి జాగ్రత్తలు తీసుకొని అప్లికేషన్‌ని ఫిల్ చేయండి. ఓకేనా? ఎలిజిబుల్ కాని క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా? సో, ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి రిజెక్టెడ్. ఎలిజిబుల్ కాలేదు, పాస్ కాలేదు, 40% ఆఫ్ ద మార్క్స్ లేవు, నువ్వు చేసిన కోర్స్‌కి, నువ్వు అనుకున్న కోర్స్‌కి మ్యాచ్ అయితలే అన్నప్పుడు నీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతది. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మనం సబ్మిట్ చేయాల్సుంటది ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. సబ్మిట్ చేయకపోతే నీ అప్లికేషన్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకేనా? అండ్ మనకి కోర్సెస్, కాలేజెస్ గురించి అఫీషియల్‌గా మనకు డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, మనకు ఫర్ మెన్ ఓకేనా? మెన్‌కి సంబంధించిన డిగ్రీ కాలేజీల విషయానికొస్తే మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ వైసు కాలేజెస్ నేమ్స్ ఇచ్చిర్రు. ఓకేనా? సో, నేమ్ ఆఫ్ ద రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఇచ్చిర్రు. అండ్ దాని తర్వాత లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారని చెప్పి ఇచ్చిర్రు. కాలేజ్ అడ్రెస్ ఇచ్చిర్రు. అండ్ ప్రిన్సిపల్‌కి సంబంధించిన ప్రిన్సిపల్‌కి సంబంధించిన నేమ్ అండ్ అఫీషియల్ పోర్టల్ అండ్ మొబైల్ నంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇది మీరు సింపుల్‌గా ఏం లేదు. మనకు బాయ్స్‌కి 7 కాలేజెస్ అయితే ఉన్నాయి తెలంగాణ లోపల. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ లోపల. మీకు దగ్గర ఏదైతే కాలేజ్ ఉంటదో ఆ కాలేజ్ లోపల మీరు ఏ కోర్స్ కావాలనుకుంటున్నారు? ఆ కోర్స్ ఉందా? లేదా? అనేది చూసుకోరి. ఆ కోర్స్‌కి మీకు ఎలిజిబిలిటీ ఉందా? లేదా? చూసుకోరి. ఆ కాలేజ్ అనేది ఎక్కడుందా? లేదా? ఎక్కడుంది అని చెప్పి చూసుకోరి. ఓకేనా? సో, ఆ కాలేజ్ ప్రిన్సిపల్‌కి కాల్ చేసి, సార్ ఇట్లా మేము ఈరోజు వద్దాం అనుకుంటున్నాము. డిగ్రీకి అప్లికేషన్ పెట్టుకోవడానికి అని చెప్పి చెప్పండి. సో, వాళ్ళు రమ్మంటే ఎళ్లి అప్లికేషన్ పెట్టుకొని రండి. ఓకేనా? సో, ఇది ఫర్ మేల్ అండ్ ఫీమేల్ విషయానికొస్తే ఫీమేల్‌కి గూడా ఆల్మోస్ట్ మనకి ఎన్ని కాలేజ్‌లు ఉన్నాయి గదా! అంటే 15 కాలేజెస్ వరకు ఉన్నాయన్నట్టు. ఓకేనా? సో, 15 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, సింపుల్లీ మీరు గూడా ఏం చేస్తారు అంటే, మీకు ఏదైతే దగ్గర డిగ్రీ కాలేజ్ ఉందో ట్రైబల్ వెల్ఫేర్‌కి సంబంధించి ఆ డిగ్రీ కాలేజ్‌కెళ్ళి మీరనుకున్న కోర్స్ అనేది ఉందా? లేదా? చెక్ చేసుకొని అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి, ఫీ పేమెంట్ అనేది చేసి, సో, వెయిట్ చేయండి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఐ హోప్ మీ అందరికీ క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఎవరైతే ట్రైబల్ ఎస్టీ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ సీట్ వచ్చే స్కోప్ అయితే ఉంటది బ్రో. ఓకేనా? ఎందుకంటే మనకు వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఎక్కువున్నది. మిగతా కేటగరీస్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది తక్కువున్నది. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. సో, ఫర్దర్‌గా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది చేసుకుంటా ఉంటాం. పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. డూ ఫాలో సో మచ్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.